ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు నడిపించబడుతున్నారని ఆశిస్తున్నాను. నిజంగా మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయనే గాయము చేయును, ఆయన చేతుల్లో స్వస్థపరచును. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, మన హృదయానికైనా మన శరీరానికైనా కొన్ని గాయాలు దేవుని వద్ద నుండి వస్తాయని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. నిజంగా దేవుడే మనల్ని కొన్నిసార్లు గాయపరిచి ఆ గాయాన్ని దేవుడు కడతాడంట. దేవుడు ఎందుకు గాయపరుస్తాడు అన్న ప్రశ్న నీకు రావచ్చు. ఎందుకంటే దేవుడు మనకు మేలును సహాయాన్ని చేసే దేవుడు కదా, మరి గాయం ఎందుకు చేస్తాడు అన్న ప్రశ్న మీలో మీకు రావచ్చండి. నిజంగా బాధ, సమస్య తప్పిపోయిన కుమారుడికి రాకపోతే తండ్రి యొక్క విలువ తప్పిపోయిన కుమారుడికి తెలిసేది కాదు. హృదయానికి తగిలిన గాయాలు దేవునికి మనల్ని తొందరగా సంబంధాన్ని కలుపుతాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు ఏంటంటే, నువ్వు తప్పిపోయినప్పుడు నువ్వు ఎప్పుడైతే లోకాన్ని చూసి కొంచెం పక్కకు తొలుగుతావు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఆయన యొద్దకు నిన్ను మళ్లించుకోవడానికి కొన్ని గాయాలు అనేది మన జీవితంలో దేవుడు పెడతా ఉంటాడండి. ఆ గాయము నుండి స్వస్థత కేవలము దేవుడి ద్వారానే మనకు అందించబడుతూ ఉంటుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మన జీవితంలో కొన్ని గాయాలు అనేవి మనము చూడాల్సి వస్తుంది. కాబట్టి నీ జీవితంలో నీకు ఎలాంటి గాయం ఉన్నా కానీ, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి స్థితిలో మీరు ఉన్నప్పటికీ కూడా ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నీకు కలిగిన శ్రమ నువ్వు దేవుని దగ్గరికి రావడానికి. ఎందుకంటే కేవలం ఆయన ద్వారానే మనకు విడుదల, ఆయన ద్వారానే స్వస్థత, ఆయన ద్వారానే సమస్త మేలు అనేది మన జీవితంలో మనం పొందుకోగలుగుతాము. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు కలిగిన గాయములని నా చేతులే కడతాయి. ఎందుకంటే ఆయన మాత్రమే పరమ వైద్యుడు. దేవుడు ఒక్కసారి ద్వారాలను మూసేసిండు అనుకోండి, డాక్టర్స్ సహా చేతులు ఎత్తేస్తారు. అప్పుడు మనకు తప్పదు కదండి దేవుడి దగ్గరికి రావడము. ఆయన వైపు నిన్ను మళ్లించుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి నీ హృదయానికి, నీ జీవితంలో కొన్ని గాయాలు నువ్వు చూడాల్సి వస్తుంది. కాబట్టి గాయాలు తగిలినప్పుడు మీరు ఎంత మాత్రము బాధపడకండి. దేవుడి చేతుల స్వస్థత మీరు చూడాలనుకుంటున్నారు కాబట్టి, దేవుడి యొక్క చేతుల స్వస్థత మీరు చూడాలనుకుంటున్నారు కాబట్టి, దేవుడు ఆయన స్వస్థత మీ జీవితంలో అందించాలనుకుంటున్నాడు కాబట్టి అలాంటి అనుభవాల గుండా మీరు నడిపించబడుతున్నారు. కాబట్టి ఎంత బాధపడకండి. దేవుని యొక్క సహాయం కోసం ఆయన ఎందుకు మొరపెట్టి ఆయన వైపు తిరగండి. మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలని మీరు చూస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించావు. ఈరోజు తండ్రి యేసయ్య, మా హృదయానికి తగిలిన గాయాలే కానీ తండ్రి, మరి మాకుంటున్న పరిస్థితులే కానీ తండ్రి, అవన్నీ నీ దగ్గరికి నుంచి వచ్చినాయి. నీ వైపు మళ్ళడానికి తండ్రి యేసయ్య, మమ్మల్ని ప్రేమించి తండ్రి, నీ ప్రేమ మాత్రమే తండ్రి నీ యుద్ధకు తీసుకురావడానికి మమ్మల్ని నీ అనుభవంలో నుండి నడిపిస్తుంది అని చెప్పేసి ఈరోజు మాకు గుర్తు చేసినందుకు నీకు వందనాలు. మహోన్నతుడైన దేవా, నిజంగా మాకు కలుగు విమర్శలే కానీ, మాకు కలుగు నోటి మాటలే కానీ, మేము ఎదుర్కొంటున్న ప్రతి సమస్యే కానీ తండ్రి యేసయ్య, అది మా మేలుకే అనుభవించిన తర్వాత, అభ్యసించిన తర్వాత తండ్రి యేసయ్య, దేవా నీకు మహిమ కలుగును గాక తండ్రి. దేవా, మేము ఎంతగానో వాటి విషయంలో తండ్రి సంతోషపడతామని చెప్పేసి ఈరోజు మాకు వాగ్దానం చేశారు. నీ చేతుల స్వస్థత తండ్రి మేము పొందుకున్నటకు, ఈ వాగ్దానం వీక్షిస్తున్న అనేకులు పొందుకున్నటకు సహాయం చేయండి. అనేకులు నీ వైపు తిరగగల మనస్సుని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.